హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. ఈరోజు మనం ఈ వీడియోలో విజ్ఞాన్ నిరుల ఈ కాలేజీలో మనకి అవైలబిలిటీగా ఉండే బీటెక్ కోర్సెస్ ఏంటి, అలాగే ఇంటేక్ ఎంత, కాలేజ్ ఫీ ఏంటి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎక్కడితో క్లోజ్ అయ్యాయి అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. వీడియోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇక వివరాల్లోకి వెళ్తే, విజ్ఞాన్స్ నిరుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ ఈ కాలేజీలో మనకి అవైలబిలిటీగా ఉండే బీటెక్ కోర్సెస్ వచ్చేసరికి 4 అండి. అవేంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంటేక్ 180, సెకండ్ వన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇంటేక్ 180, థర్డ్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటేక్ 120, ఫోర్త్ వన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇంటేక్ 120. టోటల్ 4 బ్రాంచెస్ ఉంటాయి. అవి ఇంటేక్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, చెక్ చేసుకోండి. 180 అంటే 3 సెక్షన్స్, 120 అంటే 2 సెక్షన్స్ అనమాట. ఈ 180 కానీ లేదంటే 60 కానీ ఇవి ఉంటే 70% సీట్స్ అనేవి కన్వీనర్ కోటా, రిమైనింగ్ 30% సీట్స్ అనేవి మేనేజ్మెంట్ కోటాకి వెళ్తాయి అనమాట. సో ఏవైతే కన్వీనర్ కోటాకి వెళ్తావో అవే మనకి ఎంసెట్ ద్వారా ఆ కాలేజీలో మనకి అవైలబిలిటీగా ఉండే సీట్స్ అనమాట. అలాగే కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి మనం డిస్కస్ చేస్తే, ఈ కాలేజీలో మనకి ఈ 4 బ్రాంచెస్కి ఫేజ్ 1, అలాగే ఫేజ్ 2, అలాగే ఫేజ్ 3 సపరేట్గా మీకు ర్యాంక్స్ అనేవి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది ఉమెన్స్ కాబట్టి బాయ్స్కి ఉండదు. సో మనం ఫస్ట్ ఇక్కడ ఫేజ్ 1 చూద్దాం. ఫేజ్ 1లో బ్రాంచ్ వైజ్, అలాగే ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇలాగా గర్ల్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవ్వండి. ఎక్కడితో స్టార్ట్ అయినాయి, అదేవిధంగా ఎక్కడితో ఎండ్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా ఫేజ్ 1లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూస్తే ఓసీకి 19,141 నుంచి 54,080, అంటే 19,000 నుంచి 54,000 లోపల అక్కడ ఫుల్ఫిల్ అయింది. లాస్ట్ ర్యాంక్ వచ్చేసరికి 54,080. సో ఆ మధ్య ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఫేజ్ 2 కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, చూడండి. బ్రాంచ్ వైజ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఐటీ, ట్రిపుల్, అలాగే కేటగిరీస్ పరంగా ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏ నుంచి ఈ వరకు. మధ్యలో కొన్ని ఐఫన్స్ ఉన్నాయి, అంటే అవి ఏంటంటే ఆ కేటగిరీలో ఎగ్జాక్ట్గా మనకి ఐడియా లేదు కాబట్టి అవి మనం యాడ్ చేయలేదు. ఇక ఫేజ్ 3కి వెళ్తే, ఈ ఫేజ్ 3లో కూడా సేమ్ అండి. ఫేజ్ 1, ఫేజ్ 2లోనే మీకు అన్ని డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు అవసరమైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే మళ్ళీ వీడియో చెక్ చేసుకోండి, పర్లేదు. ఇక కాలేజ్ ఫీ విషయాన్ని మనం డిస్కస్ చేస్తే, కాలేజ్ ఫీ అయితే అది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కావచ్చు, లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఏదైనా సరే, ఏ బ్రాంచ్ అయినా సరే మనకి కాలేజ్ ఫీ వచ్చేసరికి 49,200. అది 1 ఇయర్కి. టోటల్ 4 ఇయర్స్ 8 సెమిస్టర్స్ ఉంటాయి, అంటే 2 సెమిస్టర్స్ ఫీ వచ్చేసరికి 49,200. అది కాలేజీ ఫీ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.